మల్లురవి క్షమాపణ చెప్పాలని కొల్లాపూర్ నియోజకవర్గం మదాసి మదారి కురువల కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నరసింహ పట్ల మల్లురవి అహంకారంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లురవి క్షమాపణ చెప్పకపోతే రేపు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురువ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అయితే నిన్న కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో మల్లురవి మాట్లాడుతుండగా సభకు అధ్యక్షత వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ సమయాభావం లేదని ఉపన్యాసం ముగించాలని ఆయనకు స్లిప్ ద్వారా విన్నవించారు. అది చదువుకున్న మల్లురవి నరసింహపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో మల్లు క్షమాపణ చెప్పాలని కురువ కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అందువల్ల కొల్లాపూర్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి గారు మాదాసు కుర్వ నాయకుడైనటువంటి పెదకొత్తపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ గారిని ఒక చిన్న చూపు చూస్తూ మరి అవమానించడం జరిగింది. ఈ అవమానానికి ఈరోజు మాదాసు కుర్వ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడక్కడ ఈరోజు మా నాయకులు వివిధ పార్టీలలో ఒక హోదాలో ఉన్న వాళ్ళని అవమానపరచడం మా కుల సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటివి మరొకసారి జరిగితే ఖచ్చితంగా ఈ రాజకీయ నాకు ఏ పార్టీ అన్నా కానివ్వండి తగిన గుణపాఠం తెలియజేస్తాం. అయితే నిన్న ఒక నాయకుడు ఒక స్లిప్ ఇచ్చి ఆ నాయకుడు డైరెక్ట్ చెప్పలేక మరి మా కులస్తుడైనటువంటి దండ నరసింహ గారికి ఆ స్లిప్ ఇచ్చి అది మాట్లాడమని ముగించమని చెప్పిన సందర్భంలో అతన్ని అంత తీవ్రంగా మరి ఆగ్రహించి ఆ విధంగా చేయడం, అదే మరి ఒక అగ్రకుల నాయకుని అయితే ఆ విధంగా మల్లురవి గారు మాట్లాడగలరా? ఎందుకంటే తక్కువ జాతిలో ఎదిగినటువంటి నాయకుడిని మరి అవమానించడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే అతను కూడా ఒక దళిత నాయకుడు, మరి ఒక దళిత కులానికి చెందినటువంటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా అవమానిస్తూ పోతే మరి ఈ చర్యలను తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ మల్లురవి గారికి మేము కూడా బుద్ధి చెప్పాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా యొక్క ఉద్యమం ఉద్రిక్తం చేస్తూ మీ యొక్క కార్యక్రమాలు వేరే వేరే విధంగా చేయవలసింది వస్తుంది. ఎందుకంటే మా యొక్క కులంలో ఇప్పుడే ఒక మార్కెట్ చైర్మన్గా దండు నరసింహ గారు రావడం జరిగింది. వారు మిమ్మల్ని ఏమన్నారు? అక్కడ మంత్రి గారి సూచన మేరకు మీకు ఒక స్లిప్ ఇవ్వడం వల్ల ఆ స్లిప్ తీసి విసిరేయడం అంటే అది ఎంత సభకు మంచిదో మీరే ఒకసారి గుర్తించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేదంటే మా యొక్క కులంలో ఆ రోజు పార్లమెంట్లో నీకు సీటు కావాలని చెప్పి మా నాయకులందరూ కూడా కొల్లాపూర్ నుంచి నీకు వార్త పంపడం జరిగింది ఢిల్లీకి. ఈరోజు మా కులం పైన ఇంత వివక్షత చూపుతూ ఇది నీకు సరికాదు సార్, మీరు ఇలాంటి వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకున్న తరుణంలో మేము మా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తూ మీకు మేమేదో చూపిస్తామని చెప్పి కూడా నీకు మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో